ఇప్పుడు మెయిన్ ప్రభుత్వం తరఫున ఎవరికి ఉపాధి ఇక్కడ ఉన్న వాళ్ళకి వందల మంది వేల మంది లక్షల మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళకి ఉపాధి కల్పించకుండా వాళ్ళంతటా వాళ్ళే కష్టపడి అక్కడో ఇక్కడో అప్పులు చేసి రోడ్డుపై బిజినెస్ చేస్తే ఇవాళ రోడ్డు పాలైపోయింది. అందరూ లక్షల రూపాయలు నీటి పాలు చేసేది దాని విలువ లేదు పాడలేదు. అది ఎంతకు వస్తుందో తెలియదు, ఎంతకు మనము అమ్ముతామో తెలియదు. ఎవ్వరూ లాభం లేకుండా పనిచేస్తున్నారు ఇక్కడ. ఓన్లీ వాళ్ళ శాలరీ కూడా వర్కౌట్ కాదు. అయినా కానీ కష్టపడి ప్రతి ఒక్కరికి గంటలో 2 గంటలలో సర్వీస్ ఇచ్చుకుంటా ప్రతి ఒక్కరికి సాఫ్ట్వేర్ వాళ్ళకి వాళ్ళు లక్షల శాలరీలు వస్తాయి. వాళ్ళకి మనం సర్వీస్ వెనక నుంచి ఇచ్చే సర్వీస్ వాళ్ళకి తెలుసు. ఇప్పుడు సడన్ గా మీరు అందరు ఆపేస్తే వాళ్ళు కూడా చాలా సఫర్ అవుతున్నారు. ఆ విషయం మీరు గుర్తిస్తలేరు. దీనివల్ల గవర్నమెంట్ ఆఫీసర్స్ కూడా వర్క్ చేయకుండా అయిపోయినాయి. చాలా ఇప్పుడు ఆర్గనైజేషన్స్ చాలా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ మేము ఇస్తాము బిఎస్ఎన్ఎల్ తరఫున. వాళ్ళే కూడా ఎన్నో డౌన్ ఉన్నాయి, ఎన్నో సర్వీస్ లైన్స్ డౌన్ ఉన్నాయి. దీనికి అంత రెస్పాన్సిబిలిటీ ఎవరు? గవర్నమెంట్ రన్ చేసుకుంటే మీరు చేసే పని ఇదేనా? గవర్నమెంట్ రన్ చేసే విధానం ఇదేనా? గవర్నమెంట్ ఇట్లనేనా మీరు రన్ చేసేది? ప్రభుత్వ పెద్దలు ఉండి ముందుండి ఒక వే చూపించాలి. ఇప్పుడు అండర్ గ్రౌండ్ డక్టులు ఉంటే ఎవరైనా డక్టులు కాకుండా మేము పైన చేసామా వైర్లేమన్నా? మీరు ఉన్న మనకు ఫెసిలిటీ లేనప్పుడు మరి ఉన్నాయి వాడుకోవాలి కదా. ఇప్పుడు డెవలప్మెంట్ అన్నప్పుడు ఎట్లకేం అవుతుంది? మనం ఫైబర్ ఇవ్వకుండా డెవలప్మెంట్ ఎక్కడికేం చేయగలుగుతాం? ఆ డెవలప్మెంట్ చేయాలనుకున్నప్పుడు మనం ఫైబర్ వేయాలి కదా. మీరు 20 కంపెనీస్ 20 డిఓటీ వాళ్ళు 20 కంపెనీస్కి ఇచ్చారు. ఆ 20 కంపెనీస్ ఫైబర్లు అన్ని రోడ్డు పైన ఉండకపోతే ఇంకేంటి ఉంటాయి? డక్టులు ఉన్నాయా? డక్టులు లేవు కదా మనకి. డక్టింగ్ ఫెసిలిటీ లేని మరి ఏం చేస్తారండి పబ్లిక్? ఇప్పుడు పనిచేసే వాళ్ళు సొంతంగా ఎంతో పొద్దున లేస్తే ఒక కస్టమర్ కాల్ చేస్తే గజ వణుకుంటా పనిచేస్తారు. ఇక్కడ ఉన్న నెట్వర్క్ వాళ్ళందరూ కూడా అంత కష్టపడి చేస్తున్నప్పుడు మీరు సపోర్ట్ చేయాల్సింది పోయి మీరు ఉల్టా వాళ్ళని హరాస్మెంట్ టార్చరింగ్ చేసినట్టు. ఇప్పుడు ఇట్లా చేసుకుంటా పోతే మీరు ఒక పద్ధతి పాడు లేకుండా చేస్తే అసలు ఏందండి? ఒక పద్ధతి పాడు లేదు. లక్షల రూపాయలు రోడ్ల పనులు చేస్తున్నారు. ఎవరి ప్రారం కాదు. ఇప్పుడు కట్ చేసిన కేబుల్స్ కాల్స్తే క్యాన్సర్ వస్తుంది. మీకు తెలుసా? కట్ చేసిన కేబుల్స్ మీరు ఒకవేళ బంద్ చేద్దాం అనుకున్నా క్యాన్సర్ వస్తుంది దాంతో. అది కూడా అవగాహన లేకుండా టగా కట్ చేసి ఏం డిస్ట్రక్షన్ అనేది అంత ఈజీ చాలా, కానీ కన్స్ట్రక్షన్ చేయాలంటే చాలా కష్టం. హైడ్రాలో బిల్డింగ్స్ పోయినాయి, ఇప్పుడు మా మీద పడ్డారు. ఏంటండి ఇది? ఒక పద్ధతి పాడు లేకుండా ప్రభుత్వం ఇదే నా విధానం చేసేది. ప్రభుత్వం ఇప్పుడు మీరు గద్దెనెక్కి కూర్చొని మాతో ఆట ఆడుకోకండి. ఇక్కడ లక్షల రూపాయలు పోతున్నాయి, లక్షల జీవితాలు పోతున్నాయి. ఇక్కడ ఇంతమంది జమ అయిందంటే ఎందుకైనా ఒకసారి అర్థం చేసుకోండి. ప్రభుత్వంలో వీళ్ళు ఓటేస్తేనే మీరు గెలిచిండ్రు, అది గుర్తుంచుకోండి. ఇలా అధికారం చేతిలో ఉంది కానీ ఆ దుర్వినియోగం చేస్తే రేపటి దినాన ప్రజలే తిరగబడతారు. మీరు గుర్తుపెట్టుకోండి. ఏం మీరు చేసే పని మీకే తెలుస్తలేదు. అది మీకు నిన్న మొన్న సెక్రటరియట్ కూడా బంద్ ఉన్నది మా వల్ల. అర్థమైందా? మీరు చేసిన పనికే అది మా వల్ల కాలేదు. అది మీ వల్లే చేసింది ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. కాబట్టి దయచేసి మేమేం చెప్తున్నామంటే చేసేది పద్ధతి ప్రకారం చేయండి. తప్పు జరిగితే సరిదిద్దుకుంటాం. మేము రెడీగా ఉన్నాం. మీరు మాట్లాడారో, అపాయింట్మెంట్ ఇయ్యారో, ఏమి ఇయ్యారో, ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తే ఒక మాట మాట్లాడో ఎట్లయితుందండి అసలు? నేను ఏమంటున్నా అంటే ప్రభుత్వ పెద్దలు జాగ్రత్తగా ఆచితూచి ప్రవర్తించి మీరు ఒక పద్ధతి ప్రకారం చేయండి. అందరు రెడీ ఉన్నారు చేయడానికి. మీరు ఏది చేయకుండా ఒక సిస్టమ్ లేకుండా పాట లేకుండా పబ్లిక్ను రోడ్డు మీద వదిలేసినట్టు మమ్మల్ని చేస్తే ఇది సవ్యం కాదు. కాబట్టి थोड़ा स्टेज पे थोड़ा प्लीज थोड़ा जगह दो भाई. थोड़ा लोग नीचे आ जाओ बेहतर था प्लीज. అన్న ప్లీజ్ కొంచెం వెనక జరగండి. కొద్దిగా స్టేజ్ పైన ఎవరైతే ఉన్నారో మాట్లాడే వాళ్ళందరూ వెనక. ఇప్పుడు పోలీస్ స్టేషన్, డీసీపీ ఆఫీసులో, ఎంఆర్ఓ ఆఫీసులో, బ్యాంకులో, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, వర్క్ ఫ్రమ్ హోమ్, స్టూడెంట్స్, ఎడ్యుకేషన్, ఎన్ని డిపార్ట్మెంట్లు మాతో లింక్ అయ్యిందండి. ప్రతి పొద్దున్న లేస్తే ఇలా ఫుడ్ లేకుండా నడుస్తుంది కానీ ఇంటర్ లేకుంటే నడవదు ఎవరికి. ఆ విధంగా మన ఆల్ ఓవర్ ఇండియా డిజిటల్ ఇండియా కాబోతుంది. మన మోడీ గారు చెప్పేది డిజిటల్ ఇండియా. దాంట్లో భాగంగా మనం చేయాల్సిన పని ఏంది? దానికి సపోర్ట్ చేస్తారా? మీరు చేసేది ఏదో ప్లాన్ ప్రకారం చేస్తే దానికి ఒక వే అనేది దొరుకుతుంది. మీరు ప్లానింగ్ లేకుండా అడ్డగోలుగా చేస్తే ఎవరికి పెడుతున్నాండి మీరు? ఎవరు ఇక్కడ ఉన్నది? ఎవరు? తెలంగాణ ప్రజలే కదా. తెలంగాణ ప్రజలకు నష్టం చేస్తే మీకు జరిగేది ఏముంది? దాంతో మీకు ఎంత పేరు వస్తుంది, గొప్ప పేరు వస్తుంది అనుకుంటున్నా. గొప్ప పేరు కాదండి, ఉన్న పేరు పోతుంది. కూర్చోండి అన్న, చైర్లు ఉన్నాయి అక్కడ. అన్న सैड निलपड़ेंगे बैक साइड में चेयर से प्लीज रिक्वेस्ट कर रहा हूँ आप लोग रोड जाम मत करो अल्लाह के वास्ते पीसफुल प्रेस करना है हमारे को ये तमाशा मत కాబట్టి మీరు
గవర్నమెంట్ మైక్ ఇస్తాను కొంచెం last గవర్నమెంట్ కి కూర్చోండి. ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, ఒక మైక్ ఇస్తాను. మీరు డక్టింగ్ అన్న వెళ్ళండి. ఏర్పాటు చేయండి. నిదానంగా చేద్దాం. ఎలక్ట్రికల్ పోల్స్ కి టైం ఉంది ఇంకా, మీరు కూర్చోండి. ఎలక్ట్రికల్ పోల్స్ కి మీరు అనుకున్న హైట్ లో ఒక యాంగులర్ గానీ ఇంకా వేరే విధానం ఏదైనా కానీ చూపిస్తే దాని ప్రకారం అదే వేళ వేసుకోవడానికి అందరం రెడీగా ఉన్నాము. పోల్ కి మీరు ఏమైనా ఛార్జ్ చేయాలన్నా కానీ దాన్ని కూడా కట్టడానికి రెడీ ఉన్నాము. మీరు ఏది చర్చ జరపకుండా మొత్తం డిస్ట్రక్షన్ చేసేస్తే అందరికి నెట్ డౌన్ అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారండి? ఇక్కడ వాళ్ళకి లక్షల జీతాలు తీసుకున్న వాళ్ళు మొత్తం ఉద్యోగాలు పోతాయి. అరే మీరు ఇప్పుడు కంట్రోల్ రూమ్స్ ఉన్నాయి, డీసీపీ ఆఫీసులు, పోలీసు, ఎవ్రీ సిఐ ఆఫీసులు, ఎన్ని ఆఫీసులు ఉన్నాయి. ఇవన్నీ మీరు చాలా జాగ్రత్తగా ఏది చేసినా కొంచెం ప్రభుత్వం చేస్తున్నట్టు ఉండండి. ఎవరో వచ్చి రోడ్ పైన వచ్చిన వాళ్ళు చేసినట్టు చేయకండి. ఇప్పుడు చేస్తుంది మాత్రం అంత సిస్టమేటిక్ గా లేదు. కాబట్టి మీరు ఒక పద్ధతిని క్రియేట్ చేస్తే ఆ పద్ధతిలో ఫాలో అవ్వడానికి అందరు రెడీగా ఉన్నారు. ఇది మీరు అర్థం చేసుకొని ముందుకెళ్తారని అనుకుంటున్నాము.